పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ అని చెప్పారు, ఆయన స్టేజ్ మీద ఆయన పార్టీకి మీరు ఎనర్జీ అని చెప్పారు, ఇంధనంగా పనిచేశారు అంటే అది నాకు తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి సినిమా కంబ్యాక్ చేయడం కరెక్టా కాదా అని కళ్యాణ్ గారికి డిస్కషన్. ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినారు అని డిస్కస్ చేసిన తర్వాత, మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి, డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్, ఈ సినిమా వెళ్ళాలి, ఈ సినిమా రీచ్ అవుద్దని నమ్ముతున్నాను, డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు. బట్ చాలామందికి ఇదేదో రీమేక్, మేము అలా చూడట్లేదు, రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపించాలి ఈ సినిమాని చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను. ఆయన నమ్మారు. దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ అని నేను వచ్చేసాను. నిన్న కళ్యాణ్ గారు అలా చెప్పేవారు కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనమైందని నాకు తెలియదు. అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి, ఏంటి నిజమా ఇదని. అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మనకు తెలియకుండా జరుగుతాయి. బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయన కాళ్ళకు దండం పెట్టాలంతే. ఒక డిప్యూటీ సీఎం, ఒక లీడర్ అయింది, నా పార్టీకి ఇలా ఇంధనం అయింది అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ థ్యాంక్ఫుల్. మామూలుగా అయితే ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పారు, బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా నా పైన ఉన్నది, ఆ రోజు జరిగిన మూమెంట్కి ఆయనకు పాదాభివందనం. లాస్ట్ టైం మిమ్మల్ని టీజర్ తర్వాత నేను క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్, ఈ సినిమా ఎంతవరకు పాన్ ఇండియాలో కానీ మిగతా మార్కెట్స్లో కానీ ఎంతవరకు వర్క్ అయ్యేదంటే మీరు అందరూ ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చూడాలని ముందు అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు 3 రోజుల్లో వచ్చేసి రిలీజ్ ఏమనుకుంటున్నారు, అదర్ మార్కెట్స్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఫస్ట్ పాన్ ఇండియా యా ఎవ్రీవేర్ రీచ్ అవుతుంది. అంటే ఏ రేంజ్లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్, మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఈజ్ గోయింగ్ టు ఈజ్ ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు, ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళు మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. మనం ముందు ప్రెడిక్ట్ చేయలేం, ఎందుకంటే ఇది ఒక సోషల్ కాస్ట్లో వస్తున్న సినిమా కాబట్టి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, వావ్ సాంగ్స్ ఉంటాయి. సో ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నచ్చేది వావ్ సాంగ్స్. హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్, ఇవాళ నార్త్లో చూస్తే హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్లు ఉన్నాయి. అలాగే సౌత్కి వస్తే మన సోల్, ఏదైతే సోల్ ఉందో సౌత్లో అందరికీ రీచ్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఎవ్రీవేర్. బట్ ఏ రేంజ్లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము. యా అపాయింట్మెంట్ అడిగాను, ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి. నిన్న అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టికెట్ల రేట్లు హైక్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా, అది అందుకే మేము ఇస్తున్నామని ఒక మాట. యా అంటే చాలామంది అది ఆలోచించాల్సింది. కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్లో ఒక వాల్యూ ఉంది. ప్రతి 100 రూపాయలకి 18% జిఎస్టీ రూపంలో వెళ్తుంది. జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ అది ఉపయోగపడేది. ఆడియన్స్ కళ్యాణ్ గారు నడిచే డిమాండ్ అండ్ సప్లై, అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు. ఈరోజు ఏముంది, సినిమా అనేది ఆ 4 రోజులు, ఆ వారం రోజులే హాట్. ఒకప్పుడు మనకు సినిమా సిల్వర్ జూబ్లీలు 175 డేస్లో ఆడేటి, ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా 1 వీక్ 10 డేస్లో క్లోజ్ అయిపోతున్నాయి. సో ఈ క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి, వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే తక్కువ రేట్ ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ ధర పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం, థియేటర్లు ఖాళీ కనిపించడం అనేది సినిమా మీద ఎలాంటి. సో అందుకే ఎప్పుడు 1 వీక్ 10 డేస్ టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2nd వీక్ 3rd వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు. సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎంగా ఉండగా పెంచేది లేదని, అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు, దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి, ఆయన స్పీచ్ చూడండి. మీరు
మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆ ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. పాత సినిమాలాగే డోంట్ వరీ. నేను మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు RRR లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు, అబ్నార్మల్ పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. అలాగా అది ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర జియో చూస్తే తెలుస్తుంది. దేవరా సినిమా ఇప్పుడు ఎలాగ ఉన్నాయో అలాగే కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము, వాళ్ళు ఇచ్చారు. అంటే పుష్ప 2 పెట్టిన ప్రైజెస్ మోడల్ అనేది ఆడియన్స్కి ఇబ్బంది అని అంత కన్వీనియంట్ కాదని అనుకున్నాడు. అంటే మీరు ముందు లేనట్టు రాగానే ఒక రిక్వెస్ట్ చేశాను నేను. రామకృష్ణ గారు అన్నారు ఆడియన్స్ ని బలహీనతల్ని చేసుకుంటున్నారు, ఫస్ట్ 1 వీక్ పెంచడం అంటే అదేనమ్మ. ఇప్పుడు అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ తప్పు కాదు. కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది? ఎందుకు వస్తుంది? మనం స్పెండ్ చేస్తున్నాం. స్పెండ్ చేసి ఒక భారీతనం, ఇప్పుడు బాహుబలిని చూడండి, రాజమౌళి గారు చేసిన RRR చూడండి, ఇట్లా ఆ భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవాళ వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావ్ దిల్రాజు సాబ్ కౌన్ సా ఫిలిం బనా రే, పాన్ ఇండియా కౌన్ సా ఫిలిం లేకే ఆ రే, ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్. సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు మరి 1 ఇయర్లో తీసేయచ్చు? నో, డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి. ఒక 75 crores అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు 5 పాటల బడ్జెట్తో. అది పెట్టకుంటే అది రాదు. అండ్ మళ్ళీ మన ఆడియన్స్ ఏంటి, మీరు మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ బిగ్ సినిమా లవర్స్. మన ఎంటర్టైన్మెంట్ మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు, యూత్ ఎలా ఉండాలి, సినిమాలకు వెళ్ళి చొక్కలు దింపుకొని పేపర్లు వేసినప్పుడే కదా మనకు ఆ ఎనర్జీ. వకీల్ సాబ్ చూసినప్పుడు మీకు తెలుసోలేదు, నేను అన్నీ మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు వేసినా. ఎందుకు? ఒరిజినల్ వాడు వచ్చాడు, అరే నేను ప్రొడ్యూసర్ అంట. అంటే మన ఎనర్జీ, మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి? సినిమా ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అడిగినట్టు అదర్ స్టేట్స్ అడుగుతున్నారు టికెట్స్ పెంచమని. అదర్ స్టేట్లో ఇప్పుడు అంటే పాన్ ఇండియా అయిన అదర్ స్టేట్లోకి వెళ్ళి ఇప్పుడు మా సినిమాకి టికెట్ రేట్ను పెంచండి అని అడగం. ఎందుకు? మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము. మన హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరంటే మన అందరికీ ఆల్ హీరో అభిమానులు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు? ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు. ఎంత పెద్ద సినిమా అయినా మానీషో నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే మామూలు స్లోగానే ఉంటుంది అదర్ స్టేట్స్లలో. అదర్ స్టేట్స్లో టికెట్ల రేట్లు బెంగళూరు కానీ మెట్రోపాలిటన్ సిటీలో 2000 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్లలో చూస్తే వీకెండ్స్లో వాళ్ళకి ఎప్పుడు ఆ రేట్లు వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా పడదు. ఇజ్రాయిల్ అసలు 100% దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 సినిమాలు మా ప్రొడక్షన్ అయినా సితారా కూడా మా ప్రొడక్షనే. మీకు తెలిస్తే సితారా సినిమాలన్నీ ఎప్పుడు మేము రిలీజ్ చేస్తాయి. చిన్నబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ టు మీ, వంశీ ఈజ్ బ్రదర్ టు మీ. సో అది మా సొంత కంపెనీ లాగే. 3 సినిమాలకు కరెక్ట్గా ఉంటాయి ఏ సినిమాని బట్టి. అందుకే జాగ్రత్తగా ఏంటి మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి 10th, 12th, 14th 3 సినిమాలు వచ్చినా 2 రోజులు గ్యాప్ పెట్టుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చేసుకున్నాం. సంక్రాంతి అనగానే ఎంఎస్ రాజు గారి సంక్రాంతి రాజు తర్వాత దిల్రాజు అయ్యాడు. అయితే ఈ సంక్రాంతి మొత్తం మీదే అవడం
మీరు ఎలా feel అవుతారు? ఫీల్ అయ్యేది ఏం లేదు. నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పనిచేస్తున్నా. ఈ సంక్రాంతికి కంబ్యాక్, 2 సినిమాలతో కంబ్యాక్ అనిపించుకోవాలనేది. సార్ అలాగే ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దానికి ఏం చేద్దాం అనేది ఆలోచనతో ముందుంటాం. అయితే FDC చైర్మన్ అయిన తర్వాత సినిమా పరిశ్రమ కోసం మీరు ఏం చేయాలనుకున్నారు? అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిన్న చూపు చూడొద్దు ఏపీ అని చెప్పేసి అసలు మీరు 15th తర్వాత నేను ఆ రోల్లోకి వెళ్ళాలి. ఈ 2 సినిమాల ముందు కంబ్యాక్ అని చెప్తున్నా కదా, ఈ 2 అలా వచ్చిన తర్వాత చేసి దానికి స్పెండ్ చేసి సీఎం గారు ఇక్కడ కోరుకుంటుంది గ్లోబల్, ఇక్కడ హైదరాబాద్లో సినిమా వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ లాగా ఎలా చేద్దామని సీఎం గారు, అది ఎలా రీచ్ అవుతాం. కళ్యాణ్ గారు కోరుకునేది ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇలా కావాలి, ట్రైనింగ్ చేయండి. అలా తప్పకుండా అక్కడ యూత్ అందరు కూడా రెడీ అవుతే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు చైర్మన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్నే కదా. సో నేను డెఫినెట్గా నా సలహాలు కూడా చైర్మన్గా పక్కన పెడితే ఇండస్ట్రీ ఇంపార్టెంట్ పర్సన్గా డెఫినెట్గా చెప్తాను. అక్కడ యూత్ని కూడా తయారు చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు సినిమాలోకే వస్తారు. తెలుగు సినిమానే. కళ్యాణ్ గారు అన్నా సార్ నేను 2 కళ్యాణాన్ని వాళ్ళకి చెప్పకలే, నేను నమ్మను అన్నాడు. బట్ అది ఎప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎలా ఇప్పుడు మీరు అడిగినట్టు 3 సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారని చేసి చూపిస్తాను, అలాగే అవన్నీ బ్యాలెన్స్ చేస్తాను. సో తెలంగాణ గవర్నమెంట్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బ్రిడ్జిగా ఉండి ఎలా గ్రో అవ్వాలి అనేది చేస్తూనే అక్కడ యూత్ని ఎలా తయారు చేసుకోవాలి, వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రభుత్వం అక్కడ ఏదైనా చేయటానికి. చేసినప్పుడు అక్కడ తయారైన అయ్యాక యూత్ ఇక్కడికే రావాలి కదా, తెలుగు సినిమాకే రావాలిగా, తెలుగు సినిమా అవుతుంది అప్పుడు.